దేశానికే ఏపీని తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు విజయసాయి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు 50 రోజులే సమయం ఉందని, ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు విజయసాయిరెడ్డి. కొంతమంది సామాజిక వర్గం లోపలనే ఎస్సీల్లోనే కొన్ని వర్గభేదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంఎల్ఏని, ఎండీలని వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ ట్రబుల్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని నమ్మవద్దు. మనకు అందరూ కూడా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమానమే. ఏ ఒక్కరిని కూడా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం మన పార్టీ బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి పార్టీ, మైనారిటీస్కి చెందినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నినాదం, ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో, మా సిద్ధాంతాన్ని, మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ కార్యక్రమాలు చేయాలనో, ఏ పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం. ఆ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేస్తామన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము.